హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మినపప్పు బజ్జి బోడాలు చేస్తున్నాండి. పొద్దుగాల రాత్రి నానబెట్టిన, ఇంక ఇప్పుడు మిక్సీలో నూరిన, ఇంక చేత్తోనే వేస్తున్నా. రోజు నాస్తాకి ఏమి లేకుంటాయని ఈరోజు రాత్రి నానబెట్టిన. చికెన్ అన్నం అయిపోయింది, మాది టమాటా కూర వేసిన, టమాటా చేస్తున్నా, టమాటా ఆలుగడ్డ. ఇంకా బోడాలు చేస్తున్నా. చిన్నవి బోండలు చేస్తున్నా, చిన్న చిన్నవి. నేను చాయ్ అయితే తాగేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు చాలా ఉంది. ముఖం కడుక్కొని పిండి రుబ్బింది మా అమ్మాయి, లేపిన మా పెద్దమ్మాయికి లేపి ఇగో ఫస్ట్ వేసినా మాడిపోయినాయి. చూడండి, ఇట్లా మాడిపోయినాయి. ఇక్కడ ఇది చేసే వరకు అక్కడ మాడిపోయినాయి అవి. మినపప్పు వడాలు రాత్రి నానపిండి మా కిచెన్లో ఇక్కడైతే ఇక టమాటా కూర పెట్టినా, టమాటా చేస్తున్నాము. టమాటా ఉల్లిగడ్డ అవి కూరగాయలు ఉన్నాయి కానీ రాత్రి కోసి పెట్టుకోలేదు మేము, మర్చిపోయినా. అందుకని ఇక నేను ఇప్పుడు తబదవలేసి మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి కోసి, ఇతను కోసిండు మా అతనే లేచి హెల్ప్ చేసిండు కూరగాయలకు. ఇద్దరం కలిసి కోసేసి చేసి ఇంకా బోండాలు చేద్దామని బోండాలకి చేస్తున్నా. చిన్న చిన్న బోండాలు ఇట్లా ఫస్ట్ పెడితే చాలాసేపు పెట్టినా ఏమైందంటే మాడిపోయినాయి. చూడు అవి చాలా. నీకు ఎట్లా ఈరోజు పని ఉందా ఎట్లా? ఇక ఇంటికనే ఉంటావా నువ్వు? కిరాయి దగ్గర వస్తున్నది మనకు, కిరాయి కట్టాలి. వాళ్ళు టైం కు టైం కిరాయి ఇమ్మన్నారు ఇల్లుగాలలో. ఎందుకంటే వాళ్ళు గిట అది తిప్పనికేనే గట్టిగా ఉండదు జరా, అందుకనే తిప్పద్దు. ఇట్లా తిప్పాలి, తిప్పడానికి గట్టిగా అట్టుకుంటుంది. బాండీ చిన్నది అట్టుకుంటున్నది. సరే సరే, మంచిగా వస్తున్నాయి, సూపర్ వస్తున్నాయి. ఎక్కువసేపు ఉండేటప్పుడు అట్లనే మాడిపోతుంది కానీ అగో ఆ విజుడు మాడిపోయేది. విజుడు తొందరగా తీయాలి. ఇట్లా ఉండాలి బోండాలు అంటే. మా చిన్నమ్మాయి మళ్ళీ దీనికి చట్నీ కావాలంటే అది వస్తాయి తినది. చట్నీ ఏం చేయలేదు, చట్నీ చేసేది ఉండే పల్లీల చట్నీ. కానీ ఉప్పు కారం అల్లం వెల్లిపాయ కొద్దిగా అది ఏమంటారు మిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసిన, దాంట్లో వేసి ఇది చేసిన. ఇంకా సరేలే ఆకు, తర్వాత నీకు వెళ్ళేటప్పుడు చేద్దాం. అడబెట్టుకో, అడబెట్టి తినేటప్పుడు చేద్దాం కానీ మనం అడబెట్టు. ఈ రఫీకి ఆపుతాయి. ఇంకా నేను ఇక బజ్జీలు చేసినామండి. ఇక నాస్తా అవుతుంది, తింటున్నాడు. మేము బాగా వచ్చినాయి చూడండి. ఇంత నేను అవి ఇక తినేసాయి. చట్నీ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అండి మా వారి ఏమంటారు, ఏం బజ్జీలు? మినపప్పు అదే వడాలు చేసిందండి. బోండాలు చేసిందండి. ఇష్టంగా తెచ్చుకొని తింటారు అవి. దుకాణంలో అయితే 30 రూపాయలకు ప్లేట్. చట్నీ గిట్ట ఉందండి. తను టమాటా చారు వేసుకొని తింటున్నాడు. మా టమాటా పచ్చడి పెట్టింటి కదా నేను, టమాటా పచ్చడి గిట్ట ఉండదు దాంట్లో. తింటారని ఖాళీ తింటేనే బాగున్నాయి. నేనే బాగానే ఉండేవి. చూడండి, వేడిగా ఉండదు. ఇంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉండదు. ఇంకో చేసి పెట్టేసినాడ నేను. ఏమా బాగానే ఉన్నాయి. ఇంకా పిల్లలు అన్నం వండి చేసాం, కూర టమాటా కూర చేసిన, అన్నం కూర, బజ్జీలు ఇవి అంటే నిన్న తెప్పించింది 1/2 కిలో పిండి. అది మినపప్పు నానబెట్టి చేసిన. అందుకే పొద్దున్న లేచి మిక్సీలో నూరి చేసి పెట్టేసి తిండికే పిల్లలు చేస్తాను. పని అయితే ఈ నెలలో 10 రోజులే చేసింది చూడండి. 10-15 రోజులు పనే చేయలేదు. ఎప్పుడన్నా ఉంటుందో ఏడన్నా ఎత్తుకుంటేనే అవుతుంది. మనకి ఇంటికి రైకి ఉండదు, బండిది కట్టేది ఉంటుంది. మళ్ళీ చాలా తిప్పలు అవుతుంది. ఇట్లా ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే ఎవరికన్నా డైలీ ఎత్తుకో, వారం ఇచ్చేటట్లన్నా అట్లా పని ఎత్తుకుంటే అయిపోతుంది. ఇట్లా ఇంటికాడ ఉంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు కిరాయికుండా మనము నెల ఇప్పుడు కిరాయి నువ్వు తినకపో ఏమన్నా చేయి, కానీ ఓనర్లు మొత్తం కిరాయి ఇవ్వాలంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి కిరాయి కావాలి, కిరాయికే ఇచ్చి వాళ్ళు. అందుకనే మనం ఇట్లా ఇంటికాడ ఉంటే కుదరదు. చూడు నువ్వు ఉండు ఇప్పుడు. అందుకనే పని చూసుకో, ఏడన్నా పని ఎత్తుకొని చూసుకొని చేసుకో పని. ఇతనికి నిజంగా ఏందో అది 1 నెల దొరికిందంటే 3 నెలల దాకా పనే లేకుంటుంది చూడండి. అసలుకి పనే అనేది సమంగా ఉండదు. ఏడన్నా మంచి మేస్తుంది ఎత్తుకొని పని చేసుకో. ఇంత ఇబ్బంది ఉంది. మళ్ళీ మా పిల్లల ఇద్దరు ఫీజులే కట్టలేదు ఉన్నాయి 2 నెలలు. ఎట్లనే ఉన్నాయి. అలా ఫీజులు కట్టాలి, అవి కట్టాలి.
సరే ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇంకా నేను గిట్ట బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.